హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను బీన్స్ కర్రీ చేశానండి. ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే నిన్న ఫ్రైడే కదండి, ఫ్రైడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. తెచ్చిన వెంటనే చేసుకుంటేనే బాగుంటుంది కదా అని ఇవి సాటర్డే ప్రిపేర్ చేస్తానమాట కర్రీ కింద. అంటే ఇవాళ ఫస్ట్ అయితే నేను నైటే వాటర్లో నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. మార్నింగ్ ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుని తర్వాత ఆనియన్స్ టమాటా కూడా కట్ చేసేసుకున్నాను. ఆనియన్ టమాటా అన్నది మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూసి కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను మా పాపే కాబట్టి 2 ఆనియన్స్ 3 టమాటోస్ తీసుకుని కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అనమాట. నేను మీతో ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నానండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకేమీ మనీ రాదు. మరి కొంతమందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అలా రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొందరంటే నచ్చుతారు కదండి. అందులో నేను కూడా కొంతమందికి నచ్చొచ్చు కదా. అలా నచ్చినప్పుడు ఏంటంటే నా ఛానల్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ కూడా ఇంకొంచెం గ్రోత్ అవుతుంది కదా. దానికోసమని చెప్పే నేను ఇన్నిసార్లు లైక్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మా పాపకి రైస్ ప్రిపేర్ చేస్తారనమాట. ఆ గ్లాస్తో కరెక్ట్గా దానికి బాక్స్కి అలా సరిపోతుంది రైసు. ఇవాళ అయితే రాగిజావ కాయలేదండి, పాలే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే తన బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు అన్నదని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. పాలు కాసేసి బూస్ట్ కలిపి ఇచ్చేసి రస్కులు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోమని ఆ ప్యాకెట్ ఇచ్చేస్తే తన పాలల్లో నుంచుకుని తినేస్తుంది. ఎందుకంటే తన పాపం స్కూల్లో పడిపోయిందండి. దానివల్ల ముక్కుకి మూతికి తగిలేసింది. ఏమన్నా నమిలి తింటుంటే నొప్పి వస్తుంది అంటుంది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. రస్కులు అయితే మెత్తగా ఉంటాయి కదండి, అలా పాలలో నుంచుకొని తినగానే గొంతు తీగుద్ది కదా, అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ వద్దంది కదా అని చేయలేదు. ఇక్కడైతే ఇంకా నేను నాకు లంచ్కి చపాతీ కలుపుకున్నానండి. నేను ఇంకా డైట్ చేసుకుంటున్నాను కదా, దానికోసమని చపాతీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. మధ్యలో ఆపేసాను కదండి లైక్స్ గురించి. చూడడం అయితే చాలామంది చూస్తున్నారు అనమాట. 130 మెంబర్స్ అలా చూస్తున్నారు కానీ 130 మెంబర్స్ చూస్తుంటే లైక్స్ అయితే నాకు 7 లైక్స్ 5 లైక్సే ఉన్నాయి. ఎంతైనా చాలామందికి పెద్ద ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చూస్తారు తప్ప ఇలా చిన్న చిన్న ఛానల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని ఎందుకు అనుకోరో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే మ్యాక్సిమం ఎక్కువ చిన్న చిన్న ఛానల్స్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్నే కదండి. ఆ పెయిన్ ఏంటన్నది నాకు తెలుసు కదా, అందుకని అనమాట. ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. కనీసం మీరు 100 మెంబర్స్ చూస్తున్నా అందులో ఒక 10 to 20 మెంబర్స్ అన్నా లైక్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను ఇక మీద నుంచి అన్నా. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేసేసుకుని టమాటా కూడా దగ్గరికంటే మగ్గిపోయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి, బీన్స్ నేను కొంచెం మిల్ మేకర్ కూడా యాడ్ చేశానండి. మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది కదా అని మిల్ మేకర్ బీన్స్ వేసేసుకుని కొంచెం కారం కూడా వేసుకోండి. ఇక్కడ నేను కారం వేసిన క్లిప్ మిస్ అయిందనమాట. కారం కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనివ్వండి. ఆ తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయకండి. మనం ఏ కర్రీకైనా సరే వాటర్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ తక్కువ వేసుకుని సైడ్కి ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని కర్రీస్ అయితే బాగా దగ్గరకుంటే బాగుంటాయి, కొన్ని కర్రీస్ అయితే మీడియంగా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఆ మీడియంగా ఉండే కర్రీలో ఈ కర్రీ కూడా ఒకటి అనమాట. మీడియంగా ఉంటే బాగుంటుంది, మరీ దగ్గరికి చేసుకున్న రుచి ఉండదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను ఒక స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 సెకండ్ అలా మగ్గనిచ్చి ఆఫ్ చేసేసానండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే తను లేనప్పుడే, తను తినని కర్రీస్ అన్నీ తను లేనప్పుడు ప్రిపేర్ చేస్తాను. నేనైతే మొత్తం అన్ని కర్రీస్ తినేస్తానండి. ఇది తిన్ను అది తిన్ను అంటూ ఏమి ఉండదు అనమాట. నా వరకు ఏంటంటే ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అలా కాకుండా మనం ఏది ఉంటే అది తినాలి, వేస్ట్ చేయకూడదు అన్నీ నాది అంతే. అందుకు నేను బాగుంది బాగోలేదు అని అలా ఏమి ఉండదు, అన్నీ తినేస్తాను. నిన్న ఫ్రైడే అని చెప్పాను కదండి, నిన్న తెచ్చిన వెంటనే అవన్నీ వాష్ చేసి క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే అవన్నీ నట్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట.
ఇక్కడ కూడా మా అమ్మాయికి ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేస్తాను కదండి, చెప్పాను కదా రైస్ తనకు అలా కరెక్ట్గా సరిపోద్దని. ఇక్కడ తనకు బాక్స్ పెట్టేశానండి. ఇప్పుడైతే నేను లైవ్లో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లంచ్కి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరైతే ఏం చేసుకున్నారు లంచ్కి? నేను బీన్స్ ఉంటుంది కదండి, బీన్స్ టమాటా కర్రీ చేశాను అనమాట. మీకు ఆల్రెడీ షార్ట్ బ్లాగ్ చేశాను కదండి, మా పాపకి నేషనల్ సర్టిఫికేట్ వచ్చేసింది అని. ఫుల్ హ్యాపీ అనమాట. పాపం అలా ఇంకో సర్టిఫికేట్ కూడా వచ్చును లాస్ట్ ఇయర్ అలా అయిందనమాట. బాంబ్ బ్లాస్టింగ్ అవి జరగడం వల్ల వీళ్ళు నాగపూర్ వరకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకా వెనక్కి రావాల్సి వచ్చింది. దానివల్ల ఇంకా వేరే సర్టిఫికేట్ రాలేదు. నేను అనుకుంటున్నాను మా పాపని వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దాము బాస్కెట్బాల్కి, అలా నేషనల్స్కి అది వెళ్తుంది కదా. తనకు ఆల్రెడీ బాస్కెట్బాల్లో బాగా ఎలానో ఉంది కదా, మధ్యలో బ్రేకప్ ఇవ్వడం అని అనుకుంటున్నాను. పాపం పడిపోయిందండి స్కూల్లో, చూసారు కదా. తన ముక్కు నోరు ఫుల్గా వాచిపోయి మార్నింగ్ ఆ చిన్న షార్ట్ వీడియోలో చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పడం ఆగడం చేసిందో. 4-5 టైమ్స్ ట్రిప్ వస్తుంది మమ్మీ అని చెప్పి. నాకేంటంటే తన హ్యాపీనెస్ని తనతోటే మీ అందరికీ షేర్ చేయించాలి అని చెప్పి నేనేమో తనని చూపించుకోమన్నాను అనమాట. తన సర్టిఫికేట్ 2 సండేస్ నాకు పాలు పొంగించుకోవడానికి అవ్వలేదండి. రథసప్తమి పూజ అవి చేయడానికి అవ్వలేదు. ఫస్ట్ సండే నేను రెస్ట్, సెకండ్ సండే మా అమ్మాయికి రెస్ట్ అనమాట. అంటే రెస్ట్ అంటే మన లేడీస్కి ఏం స్పెషల్గా చెప్పాకలేదు, అర్థమయ్యే ఉంటుంది కదా. రేపు పాలు పొంగించుకుందాము అని చెప్పి బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను. చెరుకు ముక్క, అరటిపళ్ళు, రేగుపళ్ళు ఇవన్నీ బయటికి వెళ్ళి కొని తెచ్చుకుని ఇప్పుడే వచ్చానండి. వచ్చి చూసారు కదా, మార్నింగ్ వాష్ చేసినవన్నీ ఎక్కడెక్కడ పెట్టి చపాతీ కాల్చుకున్నాను. ఇప్పుడు తినాలి. నాకు తెలిసి టైం 1:30 అయిపోయి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. చపాతీ రెడీ చేసుకుని తెచ్చేసుకున్నాను, తింటున్నాను. ఇంకా చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుని వెళ్ళానండి. 3 చపాతీలు అయినాయి. నేను 2 తింటున్నాను. చపాతీ మా అమ్మాయికి ఉంచాను. చపాతీ పిచ్చిది మా అమ్మాయి, స్కూల్ నుంచి వచ్చాక తింటుందిలే పాపం, తన కోసం అని చెప్పి పక్కనెట్టు. ఏంటంటే ఇంతమంది చూస్తున్నారు, అసలు నా ఛానల్లో ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరు లైక్ చేయట్లేదు అని చెప్పి నాకు చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఒక ఆలోచన, అసలు వేరేగా చేద్దామా, ఒకవేళ ఇలా ఏమైనా బోర్ కొడుతుందేమో అందరికీ నేను చేసే వంటలు అవిని అని నాకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. నేను ఇదే కంటిన్యూ చేయొచ్చు, పర్వాలేదు చెయ్యండి అని చెప్పి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. అంటే నా వంటలు బాగున్నాయి పర్వాలేదు అంటే కంటిన్యూ చేయమంటే ఇలా కంటిన్యూ చేస్తాను, లేకపోతే వేరేగా ట్రై చేద్దాము అని. అంతే ఫ్రెండ్స్, బాయ్. న్యూస్ షేర్ చేసుకుంటుందంటండి. గుడ్ న్యూస్ ఎలా ఉన్నా బ్యాడ్ న్యూస్ ఏంటంటే నిన్న స్కూల్లో పడిపోయిందంటండి. పాపం ఫేస్కి తగిలేసింది. ఫేస్లో మెయిన్ ముక్కుకి నోటికి తగిలేసి 2 వాచిపోయినాయండి. పాపం ఆయింట్మెంట్ రాసుకుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్పెషల్గా తన గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు తను కనురెప్పులు ఎక్కువ వేసేస్తుంది. ఎందుకంటే పెయిన్ వస్తుందని చెప్పి ఆయింట్మెంట్ రాసుకుందండి. ఆ పవర్ వల్ల కళ్ళు ఎక్కువ రెప్పలు ఆడిస్తుంది. కొందరు ఏంటి కళ్ళు అలా అంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. మళ్ళీ తనకి ఏమన్నా ఐ ప్రాబ్లం ఏమో అని, అందుకని చెప్తున్నాను అనమాట. మాట కూడా మాట్లాడలేకపోయింది రండి, పాపం ఏదో అలా చెప్పింది. నచ్చితే మీ అందరికీ ఏం చేయాలో తెలుసు కదండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదైతే లాస్ట్ ఇయర్ మేము బాస్కెట్బాల్ ఆడడానికి ఢిల్లీ వెళ్ళిన నేషనల్ సర్టిఫికేట్. ఇయర్ కూడా మేము వెళ్ళాం, కానీ ఢిల్లీ వెళ్దాం అనుకున్నాము. ట్రైన్ ఎక్కాం కానీ మధ్యలోనే ఆగిపోయాం. ఎందుకు, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్లు అవి జరిగాయి కదా, అందుకు మమ్మల్ని మధ్యలోనే నాగ్పూర్ స్టేషన్ లో దించేసి తిరిగి మేము అయితే వెనక్కి వచ్చాము. అదొక్కటే నాకు చిన్న రిగ్రెట్, లేకపోతే నాకు ఇలాంటిది ఇంకో సర్టిఫికేట్ కూడా వద్దును. చూస్తున్నారా, ఈ సర్టిఫికేట్ అయితే మాకు నిన్నే స్కూల్లో ఇచ్చారు.